హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు, సిబ్బంది. ఇవాళ 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆలయంలో ఏర్పాట్లకు సంబంధించి ఆలయ ఈవో శ్రీనివాసరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి అయితే మనకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొత్త సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున అయితే ఆలయాల క్యూ కడతా ఉన్నారు. ప్రస్తుతం నేనైతే పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తుల తాకిడైతే ఉదయం నుంచే కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మనకు న్యూ ఇయర్ రోజునైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనకు భక్తుల తాకిడి అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఆలయాన్ని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేశారు. మరి మనతో పాటు ఆలయ ఈవో గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఈ రోజుకు సంబంధించి ఎట్లా ఉండనుంది, భక్తుల రద్దీ కావచ్చు, దాంతో పాటు ఎంతమంది వచ్చి దర్శించుకునే అవకాశం ఉంది, వచ్చే భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో మాట్లాడదాం. నమస్కారం అండి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజుకు సంబంధించి ఎట్లా ఉందండి, భక్తుల తాకిడి కావచ్చు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ప్రతి సంవత్సరం ఈ రోజు ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు? ముందుగా అమ్మవారి దర్శనానికి ఇచ్చే భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇప్పుడిప్పుడే రద్దీ ప్రారంభమైంది. సుమారు ఈవినింగ్ వరకల్లా మనకి 1,20,000 మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకమైన బ్యారికేడింగ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు అవన్నీ పోలీసు వారి సహకారంతో బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల్ని త్వరితగతిన దర్శనం చేసుకునేలాగా ఎప్పటికప్పుడు నిత్య పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి కావచ్చు, ఏమైనా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారా? దానికి సంబంధించి ఉదయం నుంచి ఎట్లా ఉంది? ఈ రోజు అమ్మవారికి ఉదయం 3 గంటలకి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందమ్మా. మిగతా అర్చనాదులు అవన్నీ కూడా ఈ రోజు చేయడానికి రద్దీని దృష్టిలో ఉంచుకొని అవన్నీ కూడా చేయడానికి వీలు పడదు. కాబట్టి భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునే ఏర్పాటు మాత్రమే ఉంటుందమ్మా. సంవత్సరానికి సంబంధించి కావచ్చు, ఎంతమంది వచ్చి దర్శించుకున్నారు, సో ఈ సంవత్సరం కావచ్చు ఎట్లా ఉండనుంది? మరి గత సంవత్సరం సుమారు 1,00,000కు పైగా భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రద్దీ సాయంత్రం 9 గంటల వరకు కూడా రద్దీ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు దగ్గరుండి నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్దమ్మ తల్లి ఆలయం అనగానే పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. దాంతోపాటు వీఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిసారి ఈసారికి సంబంధించి వీఐపీ మూవ్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వీఐపీ మూవ్మెంట్ ఎక్కువైతే ఏమి లేదమ్మా. జనరల్గా కొద్దిమంది వస్తుంటారో వారికి వెంటనే ఏర్పాటు చేసి దర్శనం చేయించి పంపిస్తామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే మనం ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా క్యూ లైన్స్ కావచ్చు, ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా భక్తుల కోసం దర్శనార్థం కావచ్చు? ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? ఇప్పుడు మనకి రాజగోపురానికి 2 సైడ్స్ నుంచి కొబ్బరికాయలు కొట్టే దేవాలయం పక్క నుంచి ఒక క్యూ లైన్, రాజగోపురం ముందు భాగం నుంచి ఒక క్యూ లైన్, అలాగే ఎగ్జిట్ వే కూడా సెపరేట్ వే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేలాగా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తూ ఉన్నాం కదా, పెద్దమ్మ తల్లి ఆలయంలో అయితే భక్తులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు 1,00,000కు పైగా వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది అయితే మనకు కొనసాగుతూ ఉంది. దాదాపు హైదరాబాద్ ప్రాంతం వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరం రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి, సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తున్నారనే చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే మనకు 2024 అంటే 2024 మిగిల్చిన జ్ఞాపకాలు కావచ్చు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ కూడా నెమరు వేసుకుంటూ 2025 కూడా అంతా మంచి జరగాలి, ఈ సంవత్సరం కూడా కొత్త ఆశయాలతో కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు. క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం అవ్వడంతో కూడా మన ఆంగ్ల సంవత్సరం అయినా కూడా మన వెస్ట్రన్ కంట్రీకి సంబంధించి ఈ కల్చర్ కూడా మనకు ఎప్పటి నుంచో అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. సో ఒకసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల తాకిడైతే మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వచ్చిన భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అంటే ఉదయం పెద్ద ఎత్తున కుంభాభిషేకం 3 గంటలకైతే చేశామని చెప్తా ఉన్నారు. ఇక వచ్చిన భక్తుల కోసం కూడా దర్శనం, దాంతోపాటు హారతి కల్పించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఎట్లాంటి పూజా కార్యక్రమాలు అయితే ప్రత్యేకంగా రోజు ఉండే పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా ఈ రోజు అయితే ఎట్లాంటి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం లేదని చెప్పారు. ఇక వచ్చే భక్తుల కోసం అయితే దాదాపు 2 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మొత్తం పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతా ఉంది. సో సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే కూడా ఈ రోజు ఇదే రద్దీ అయితే మనకు కొనసాగే అవకాశం ఉంది. దాదాపు పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకునే సిచ్యువేషన్స్ ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్ స్వామితో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.